ఏదైతే పెన్షన్ మేము సూపర్ 6 లో చెప్పిన విధంగా 3000 నుంచి 4000 రూపాయలు ఒక్కటేసారి పెంచామా లేదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు 2000 నుంచి 3000 పెంచేదానికి 5 సంవత్సరాలు టైం తీసుకుని దానికి 250 పెంచుతూ పోతా అన్నాడు. అదే మా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 నుంచి 4000 రూపాయలు ఒక్కటేసారి సింగిల్ షాట్. అలాగే రెండో విషయం, మీరు ఏదైతే పథకం అమ్మఒడిని పెట్టినారో తర్వాత ఇదే ఎంపీ గారు వదిలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సత్యమైనటువంటి భారతమ్మ గారు ఎర్రగుంట్లలో మాట్లాడుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమంది పడిగిపోతుంటే జగనన్న మీకు అమ్మఒడి ఇస్తాడని చెప్పిందా లేదా? అదే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానే తల్లికి వందనం అని పేరు మార్చి ఎంతమంది స్కూలు పిల్లలు పోతుంటే అంతమందికి తల్లికి వందనం వేచామా లేదా? ఒక ఎగ్జాంపుల్, బక్కన్న గారి పల్లెలో ఒక తల్లికి 5 మంది బిడ్డలై 5 మంది స్కూల్కు వెళ్తుంటే వేంపల్లి మండలంలో 5 మందికి కూడా తల్లికి వందనం పథకం వర్తింపజేసే ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వినండి, మీ సతీమణులు కానీ మీ సోదరీమణులు కానీ ఆర్టీసీ బస్సు ఎక్కితే అక్కడ డబ్బులు పెట్టి టికెట్ కొంటారా, మీరు ఫ్రీగా పోతారా? మీరే చెప్పండి. ఇచ్చిన వాగ్దానం అమలు పరిచే విధంగా తర్వాత మా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఏదో వెన్నుపోటు. అలాగే మహిళలందరికీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పినాం. ఇప్పటికి 2 సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఏ హామీ మేము నిలబెట్టుకోలేదు. ఒక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నారు. మీరు మేనిఫెస్టోలో క్లియర్ గా చూడండి. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు బార్ నిరుద్యోగ వృత్తి. ఈరోజు అనేకమైనటువంటి పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్ బాబు ద్వారా కానీ చంద్రబాబు నాయుడు చూసి వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే అప్పుడు నిరుద్యోగ వృత్తి కూడా అమలు చేస్తామని లోకేష్ బాబు గారు చెప్తున్నారు. ఇంకా ఎక్కడ మేము వెన్నుపోటు పొడిచాం, మీరు రేపు ఏమని మీరు వెన్నుపోటు తినమని మాట్లాడుతున్నారు. పులివెందుల మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి అటు కాంగ్రెస్ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పాలకవర్గం పాలన చేస్తానే ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇంకోరు కానీ ఎక్కడన్నా కానీ ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ పెరగడం కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడడం కానీ ఇన్ని మౌలిక వసతులు ఉండేప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేరాలనా లేదా? ఎవరే కానీ ఇక్కడికి వచ్చి చేరిన సందర్భమే లేదు. వీళ్ళ అభివృద్ధి అంటే వీళ్ళ హయాంలో పేమెంట్ కడతారు అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ, మళ్ళీ పేమెంట్ వాళ్ళే తీసేస్తారు, మళ్ళీ రెండోసారి పేమెంట్ అని కడతారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పాత బస్ స్టాండ్లో పెడతారు. విగ్రహం పెట్టి సంవత్సరం అయితేనే మళ్ళీ విగ్రహం కొట్టేసి ఆ విగ్రహం కూలదోసి మళ్ళీ ₹1 కోటి 2 కోట్లు పెట్టి మళ్ళీ విగ్రహం కడతారు. తర్వాత ఇది వాళ్ళు చేసిన పరిపాలన. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు బోటింగ్ పెట్టాలని దాదాపు ₹100 కోట్ల ఖర్చు పెట్టి అది కూడా నీళ్లు ఎర్రబల్లి చెరువు నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పి 100 కోట్లు అంతా ఖర్చు పెట్టి దానంతా కూడా వృధా చేయడం జరిగింది. అసలు ఎర్రబల్లి చెరువుకు మేము వచ్చి కేవలం ₹20 లక్షల మా సొంత నిధులు వెచ్చించి ఎర్రబల్లి చెరువు నింపినాం. అది కూడా మీకు చేత చిన్నరంగాపురం కానీ పెద్దరంగాపురం కానీ వెంకటాపురం కానీ తర్వాత ఎలమారపల్లె కానీ బాపనపల్లె కానీ పోతే ఈసారి మున్సిపాలిటీలో ఓట్లు అడగానే పోతే లేడీస్ పరకలు పట్టుకొని కొట్టకుంటే అప్పుడు అడగండి. మీరు అంత దారుణమైన పరిస్థితులు ఆ పల్లెల్లో చేసి పెట్టారు. మీరు అసంపూర్తిగా ఉండేటి అన్నీ కూడా మేము తప్పకుండా పూర్తి చేస్తామని కూడా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉంది, మొత్తం మీ పులివెందులకు ఏమేమి ఉన్నాయన్నీ తీసుకున్నాడని చెప్పడం అంటే ఇంత దారుణాతి దారుణం. అంటే మీకు డబ్బులు వచ్చే పనులు అన్నీ ముందు చేసుకొని ఎక్కడా కానీ ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కానీ ఒక్క రాజకీయ హత్య కానీ ఎక్కడ ఉందేమో మీరు చెప్పండి. అంత ఇదిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మెయింటైన్ చేస్తూ అంతకుముందు మీ హయాంలో మట్కా ఇటుకా చేస్తారు డానీనా బానీనా ఉండి ఫ్లెక్సీలు వేస్తా అన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు అతను?
నగర బహిష్కరణ చేయించా అతనికి, గుర్తుపెట్టుకోండి, అదే మా క్యారెక్టర్. నాకు కొంచెం మా వాళ్ళకు మా నాయకులకు కొంచెం ఇబ్బంది అయినా కూడా మంచి ఆఫీసులు అనేసాం. ఆ తర్వాత మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఇట్లా మన రాష్ట్ర పరిస్థితి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఏ రకంగా అయితే పరుగులు పెడుతుందో, ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఉంది. ఒక్కసారి మీరు ఆ పరిపాలన అంతా చూశారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే ఈ పురపాలక సంఘాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతామో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇన్నాళ్ళు వాళ్ళ పరిపాలన చూశారు. ఒక్క అవకాశం మాకు కూడా ఏంటి, ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉండేది మాదే కాబట్టి మీరు మా వాళ్ళని గెలిపిస్తే మేము ఏదైనా ఫండ్స్ తీసుకొని పులివెందుల ప్రాంత అభివృద్ధి కాముకులైతే పులివెందుల ప్రజలు తప్పకుండా మమ్మల్ని తప్పకుండా ఆదరించండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే మొన్నొచ్చి ఏదో ప్రజా దర్బార్ పెట్టాడన్నారు. ఆయన ప్రజా దర్బార్లో ఒక ఎంఆర్ఓ ఒక ఎస్పీ కానీ ఒక కలెక్టర్ కానీ ఏమైనా ఫోన్ చేసిన సందర్భం ఉంది? ఎవరైనా వైఎస్ఆర్ వాళ్ళు ఉంటే చేయెత్తి చెప్పండి. ఏమి వాటికి పోతానే 3 నెలలు, అక్కడికి పోతానే 3 సంవత్సరాలు గట్టిగా కన్ను మూసుకోండి, మన ప్రభుత్వం వస్తుంది, అది చూస్తా ఇది చూస్తా. ప్రభుత్వం వచ్చే సమస్య లేదు. ఒకవేళ ఏదన్నా అట్లా ఉంటే ఆయన తాడేపల్లిలో అంటాడు, హెలీప్యాడ్ కాడ ఎంటర్ కావాలని అవినాష్ రెడ్డి శంకరెడ్డి పేర్లు ఆపేయాల. మీ పరిస్థితి అదేనే. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. లాస్ట్ 5 సంవత్సరాలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డిని గెలిచినారు, ఎంతమందికి వీళ్ళు పాసులు ఇప్పించారు. అది కూడా వీళ్ళ గురించి చెప్పే వాళ్ళకి ఇవ్వరు. వీళ్ళకు వ్యతిరేకంగా చెప్పే వాళ్ళకు నో పాస్, నో హెలీప్యాడ్, నో ఎంట్రీ. వీళ్ళకు అనుగుణంగా చెప్పే వాళ్ళ పేర్లు మాత్రమే ఉంటాయి. ఇంకా ఈయన ప్రజా దర్బార్ ఏంది, ఆ తర్వాత ఈయన చేసేది ఏంది. ఇంకొక విషయం, మీ సొంత అన్న ఇంట్లో ఉండి మీ అన్న ఎంబడి 5 సంవత్సరాలు ఉండి మొత్తం రాష్ట్ర ఖజానా అంతా దోచి, ఆయన ఎవరు ఎప్పుడు వెనకంబడి ఉండే కేఎన్ఆర్ వాళ్ళ భార్య పేరుతో బ్యాంక్ అకౌంట్లో 19 కోట్ల రూపాయలు ఉందంటే, ఒక పిఏ దగ్గర అంత డబ్బు ఉందంటే ఇంకా ఈయన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత సంపాదించిండాలా, ఎంత దోచిపెట్టిండాలా చెప్పండి. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. నన్ను ఏందో పులివెందుల కన్నం వేసినారని మాట్లాడుతున్నావు. మీ ఇంట్లో ఉండే మనిషి రాష్ట్రానికే కన్నం వేసినాడు, దాని గురించి మాట్లాడు. నీకు దమ్ముంటే కేఎన్ఆర్ అవినీతిపడా, కేఎన్ఆర్ మంచోడా అని నువ్వు ధైర్యంగా సర్టిఫై చేయప్పుడు. మా గురించి మాట్లాడడం కాదు. మీ అన్న ఇంట్లో గోతులు తగినారు, ఆ గోతులు పుడిచేది తెచ్చుకో. ఒకటి పులివెందుల ప్రజలకు కూడా అప్పీల్ చేస్తాను. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మా భాషాని కానీ మా ముక్కా భాస్కర్ను పిలిచి ఏదో జాబ్స్ కదా ఇస్తా అన్నట్టు మీరు నామినేషన్ వేస్తారంట. తర్వాత మీకు గంజాయి కేసు కావాలా, మట్కా కేసు కావాలా, క్రికెట్ బెట్టింగ్ కేసు కావాలా, యాది కావాలా మీరే తేల్చుకోండి అని మాట్లాడినారు ఇదే పోలీసులు. మేము ఆ రకంగా కూడా చేయం. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఏ రకంగా నామినేషన్ వేసి మీరు ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా నామినేషన్లు వేయించి పులివెందుల ప్రజల మద్దతు మాకుంది. వాళ్ళు కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా. ఒక్కసారి పులివెందుల ప్రాంతం వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అధికారం ఇస్తే వీళ్ళ పాలన కూడా ఎలా ఉంటుందో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీకు దమ్ముంటే ఈసారి పులివెందుల మున్సిపాలిటీని నిలబెట్టుకో అని కూడా నీకు చేతనైతే ఈసారి పులివెందుల మున్సిపాలిటీ నువ్వు నిలబెట్టుకో. అప్పుడు మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడదామని కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తూ ఇంతటి భారీ కార్యక్రమానికి